హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ రొటీన్లో చేసిన రెసిపీస్ మీతో షేర్ చేస్తూ మీకు యూజ్ అయ్యే కొన్ని మంచి యూస్ఫుల్ టిప్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవాళ వ్లాగ్లో మాట్లాడుకుందాం. ఇక్కడ నేను దొండకాయలు కొంచెం పండిపోయినాయని చెప్పేసి ఇక కూర బదులుగా చట్నీ చేద్దాంలే అని కొద్దిగా పచ్చిమిర్చి ఆయిల్ వేసి ఫ్రై చేసి దొండకాయ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టేశాను. అండ్ ఇటు సైడ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఆల్రెడీ చపాతీ పిండి, క్యారెట్ చపాతీ పిండి కలిపింది ఉంది. అది పక్కన పెట్టాను. అండ్ ముందు రోజు నేను అవకాడో సగం యూస్ చేశాను, మిగతా సగం వాడతాము అన్నట్టుగా తీసైతే బయట పెట్టా. ఫస్ట్ కూలింగ్ తగ్గాలి కదా. అండ్ ఇంకా బయటకు వచ్చేసి వెజిల్స్ గిన్నెలు అయితే డిష్ వాషర్లో పెట్టాను. ఫుల్గా అయితే ఏమీ అవసరం అంటే లేవు. వంట కూడా అయిపోయిన తర్వాత అవన్నీ సర్దేసి వస్తాయి కదా గిన్నెలు, అన్నీ కలిపి పెట్టచ్చు అన్నట్టుగా జస్ట్ లోడ్ అయితే చేశాను ఉన్నవి. అండ్ ఈరోజు హెన్నా పెట్టుకున్నాను. ముందు రోజు హెన్నా ఆల్రెడీ పెట్టుకున్నాను, సారీ ఇండిగో అనమాట. ఈ ఇండిగో పెట్టుకోవడం వల్ల చెయ్యి అంతా కూడా మొత్తం కలరు, మనం గ్లౌజెస్ వేసుకోకపోతే నల్లగా అయిపోతాయి గోర్లు. దాదాపు ఒక 5-6 డేస్ ఉంటాయి నీళ్ళల్లో ఎక్కువ చేతులు పెట్టకపోతే. ఎక్కువగా చేతులతో అంటే వాటర్లో నీళ్ళలో పనిచేసే వాళ్ళకైతే ఒక 3-4 రోజులు పోతాయి. అండ్ ఇక్కడ ఇవాళ కుక్కర్లో ఒక 2 ఎగ్స్ బాయిల్ చేశాను బ్రేక్ఫాస్ట్ కోసమని. అలాగే ఆలూ ఫ్రై చేద్దాము. రెగ్యులర్గా మనం గట్టిగా క్రిస్పీ ఫ్రై కాకుండా కర్రీలాగా చేసుకునేటటువంటి ఫ్రై అనమాట. ముద్దగా బాగుంటుంది. అండ్ మనం ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చపాతీ చేసుకుంటున్నాం కదా, సో చాలా డేస్ అయింది. ఇంతకుముందు పిల్లలు ఉన్నప్పుడైతే గ్రేవీ కర్రీలాగా చేసేదాన్ని, బాగుండేది ఆలూ కర్రీ. అది వాళ్ళు చాలా ఇష్టంగా తినేవాళ్ళు. సో ఆ టైంలో అలా చేశాను. బట్ ఇప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరమే కదా, సో ఇద్దరికీ అంత గ్రేవీగా ఎందుకు, ఇటు అన్నంలోకి సైడ్ డిష్గా ఉంటుంది, ప్లస్ చపాతీలోకి బాగుంటుందని చెప్పేసి ఉడకబెట్టాను అనమాట. ఉడకబెట్టినవి మనం కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇంకా అవైతే పక్కకు తీసి పెట్టాను, చల్లగా అవ్వాలి కదా నీళ్లు పట్టేసి. ఇక చూడండి చేతులు ఎలా అయిపోయినాయి. ఇంకా ఆల్రెడీ ముక్కలు కొంచెం దగ్గరకు వచ్చేసినాయి కదా, మగ్గాయని చెప్పేసి కొద్దిగా పసుపు, కొంచెం చింతపండు వేసేసి మూత పెట్టేసి ఇంకొక నిమిషం మనం మగ్గించుకున్నామంటే గ్రైండ్ అయితే చేసేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే మనం వండుకునే కూరగాయలు అన్నిటితో కూడా చట్నీస్ ఇట్లాగా ట్రై చేసుకుంటూ ఉంటే కూరగాయలను కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆలు కూడా ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి. ఇట్లా ఆలు కూడా ఉడకపెట్టేసి తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూర చేయాలనుకున్నప్పుడు కూర చేసుకోవచ్చు. కొంచెం 1, 2, 3 పీసెస్ సపరేట్గా ఉంచుకుంటే నెక్స్ట్ డే శాండ్విచ్కి ప్లాన్ చేసుకోవడమో, లేదంటే ఏదైనా స్నాక్స్ చేసుకోవడానికైనా బైండింగ్కి అంటే దాంట్లో మిక్స్ చేసుకోవడానికి సగ్గుబియ్యం టిక్కీస్ అట్లాంటివి చేయడానికి బాగుంటుంది. నేనైతే కర్రీ కోసమే చేశాను. మామూలుగా ఇట్లాగే సేమ్ ఇదే టైంలో ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం ఎక్కువగా ఉడకబెట్టేసి కూడా కొన్ని ఎక్స్ట్రాగా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల దాంట్లో ఉండే ఏమంటారు ఇది పిండి పదార్థం అనేది కూడా తగ్గుతుందనమాట. అది ఫైబర్గా మారుతుంది ఫ్రిడ్జ్లో పెట్టాక యూస్ చేసుకుంటే. మనకి ఒక డే అడ్వాన్స్గా చేసుకున్నట్టు అవుతుంది. సో దాంట్లో ఉండే పదార్థం కూడా మన శరీరానికి ఉపయోగపడేలాగా మారిద్దంట. సో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఈ టిప్ చెప్పాను. ఇంతకుముందు తెలియదు, బట్ ఇది రీసెంట్గా తెలిసిన విషయము. దాన్ని కూడా మీతో షేర్ చేశాను. ఇంకైతే అది కూర అయిపోయింది కదా, పక్కకు పెట్టేసి ఇండక్షన్ మీద ఈ నాన్ స్టిక్ పెట్టాను. అండ్ ఈ నాన్ స్టిక్ ఇది ఎందుకంటే మనకి ఈ ఆలుగడ్డ ఉడకబెట్టినప్పుడు మెత్తగా అయిపోతుంది కాబట్టి స్టీల్ గిన్నెలో చేసి ఎంత జాగ్రత్తగా వండినా కూడా అది అతుక్కుపోతూ కొంచెం టేస్ట్ అనేది మారిద్ది. మనం కొంచెం హడావిడిగా ఉండి అటు ఇటు చూసుకోకపోతే. ఇంట్లో గిన్నెలు ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు చెప్పండి. అందుకని ఇక నాన్ స్టిక్ గిన్నె పెట్టేసేసి వంట అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడ మనకు ఆల్రెడీ దొండకాయ ముక్కలు చల్లారిపోయినాయి కదా, మిక్సీ పట్టేసేస్తే ఇది ఒక పని అయిపోతుంది. దీంట్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఒక 2-3 వేసాను. మనం ఆల్రెడీ చింతపండు కూడా వేసుకున్నాం కదా, చింతపండు పసుపు కాస్త అవి ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకున్నామంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఏమని చెప్పండి, ఈజీగా అయిపోతుంది. మనకి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, 2 విధాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే ఆయిల్ నేను ఇక్కడ యూస్ చేసేదైతే పల్లి నూనె వాడుతున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్, పల్లి నూనె ఇట్లా మారుస్తూ ఉంటాను అనమాట. సో ఇది కూరలకైతే మాత్రం పల్లి నూనె యూస్ చేస్తున్నాను. ఏమైనా డీప్ ఫ్రైస్కి అయితే మాత్రం మనం తెచ్చుకున్న నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవే యూస్ చేస్తూ ఉన్నాను. ఇగోండి గ్రైండ్ అయితే చేసేసుకుని వచ్చేసాను. ఇంకా దీన్ని టేస్ట్ ఎన్హాన్స్ చేయాలంటే ఇంకొంచెం 2-3 స్పూన్ల నూనెలో కాస్త తాలింపు వేసి కలిపామంటే అద్భుత సూపర్గా ఉంటుంది టేస్ట్. బట్ మనం ఏంటంటే ఎక్కడికక్కడ నూనె కొంచెం తక్కువ తీసుకోవాలని ఆలోచిస్తుంటాం కాబట్టి నేనైతే తాలింపు వేయను. యాజ్ ఇట్ ఈస్ దాన్ని అలా పక్కన పెట్టేస్తాను అంతే.
ఈ నాన్ స్టిక్‌లో ఉండేటటువంటి లాభం ఏంటంటే, మనం వేసిన ఆయిల్ ఎక్కువగా ఎగిరిపోదు. అందులో మనం చేస్తుంది ముద్ద కర్రీ కాబట్టి, ఆలుగడ్డ ఏంటంటే ఎంత నూనె వేసినా తీసేసుకుంటది. పీల్ చేసుకోవడం వల్ల కూరలో అసలు నూనె ఉన్నట్టే అనిపించదు. అండ్ చాలా నూనె తీసుకుంటది. మనం ఈ విధంగా నాన్ స్టిక్ గిన్నెలో వండుకోవడం వల్ల ఏమవుతుందంటే, కొంచెం తక్కువ నూనెతోటే ఆ నూనెతోటే కర్రీ చక్కగా ఉడుకుతుంది. మనకి నూనె కూడా ఎక్కువ పట్టదు. అదే మీరు నార్మల్ రెగ్యులర్‌గా అల్యూమినియం గిన్నె అయినా, స్టీల్ అయినా చేసి చూడండి. ఎక్కువగా నూనంతా పీల్ చేసుకొని గట్టిగా అయిపోయి దగ్గరకొచ్చేసినట్టుగా అట్లా ఉంటది. సో, బెస్ట్ కొన్ని కర్రీస్‌కి మనం నాన్ స్టిక్ అవసరమైన చోట యూజ్ చేసుకోవడంలో బెస్ట్. నాన్ స్టిక్ ఏమి ఓ పెద్ద హార్మ్ కాదు. ఎక్కువ టెంపరేచర్ యూజ్ చేసి వాడకూడదు అని చెప్తారు కాబట్టి, తక్కువ టెంపరేచర్‌లో యూజ్ చేసుకుంటే హ్యాపీగా మనం చేసుకునే వంటలకి, కూరలకి ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తది. దొండకాయ, బెండకాయ, ఆలుగడ్డ ఈ మూడింటికి మాత్రం ఈ నాన్ స్టిక్ ప్యానే యూజ్ చేస్తా. ఇంతకుముందు ఇంకొక గిన్నుండేది. ఇంకా అది బోర్ కొట్టి రెగ్యులర్‌గా అదే వాడుతున్నాను. అది తీసేసి ఇది కొత్తగా పెట్టాను. సో, దీంట్లో అయితే యూజ్ చేసి వండుతున్నాను. ఆల్రెడీ మనం తాలింపు మంచిగా ఫ్రై అయింది కదా! దాంట్లో కొద్దిగా కూరలో సరిపడినంత పసుపు వేసేసి కలిపిన తర్వాత మనం ఆలుగడ్డ ముక్కలేస్తే ఇగోండి ఇలా నీట్‌గా కలర్ అంతా చక్కగా సమానంగా పడుతుంది. ఇప్పుడు ముక్కలు చూసుకొని ఆలుగడ్డకు మాత్రం చేత్తో అదే స్పూన్‌తో వేయను. చేత్తోనే చూసుకొని ముక్కల మీద సరిపడినట్టు అలా కొద్దిగా వేస్తా. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అలవాటు అంటారు గదా! అలా వేస్తే నేను ఎక్కువ వేయకుండా ఉంటానేమో అని కొద్దిగా నాకు క్వాంటిటీ తెలుస్తది అని చెప్పి ఉప్పు అలా వేసుకుంటాను. అండ్ ఇంకా ఈ కారం ఏంటంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ కారము. నా దగ్గర ఉన్న కారం ఇగోండి ఇలాగా అంటే కొద్దిగా నలుపైన కలర్‌లాగా ఉంటది. పెద్దగా మంచి కలర్ అనిపించదు. అందుకని చెప్పేసి ఏంటంటే, కొంచెం ఈ కారం వేసుకోవడం వల్ల కూర గూడా కలర్‌ఫుల్‌గా ఉంటేనే గదా మనకు తినబుద్దవుతది. సో, టేస్ట్ కోసం ఆ కారం వేసుకున్న, కొంచెం కలర్ కోసం ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటాను. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ గూడా ఏమి వేయను నేను. మీరు వేయాలనుకుంటే ఆ 3 కొద్ది కొద్దిగా వేసుకుంటే ఇంకా గుమగుమలాడిపోతుంది. అండ్ బిగినింగ్‌లో గూడా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసుకుంటే కూడా ఇంకా టేస్ట్ బావుంటది. నాకు ప్లెయిన్‌గా ఇలా ఉప్పు, కారం, పసుపు అంతే. వీటితోటే వేసేసి, ఈ వేసుకునే కారంలో ఆల్రెడీ వెల్లుల్లిపాయ మంచిగా గ్రైండ్ చేసి ఉంటది కాబట్టి, ఆ వచ్చే ఫ్లేవరు, టేస్టు చాలనమాట. ఇంకా ఆలు మంచిగా సరిపడా ఉప్పు వేసామంటే టేస్ట్ చాలా బావుంటది. సింపుల్ అంతే. ఇలా చేసుకుంటూ ఉన్నారనుకోండి మీరు గూడా, మనకి 2 ఇన్ 1 లాగా ఉదయాన్నే ఒకే డిష్ 2 విధాలుగా కూడా ఉపయోగపడతాయి. అటు బాక్స్‌లోకి కొంచెం పెట్టొచ్చు, ఇటు కొంచెం మనము టిఫిన్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు దోస చేసినా గూడా ఇదే స్టఫింగ్ చక్కగా దాని మీద పెట్టి గూడా మసాలా దోసలాగా వేసియొచ్చు. సో, ఇంకా ఉడికిన తర్వాత సిమ్‌లో పెట్టేసుకొని ఒక 4, 5 నిమిషాలకి ఒకసారి మధ్యలో మళ్ళీ కలిపి, మళ్ళీ తీసి, మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసామంటే ఇంకే కష్టము పడకుండా సింపుల్‌గా కర్రీ అయితే రెడీ అయిపోతది. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. ఇంక నేను నెక్స్ట్ మిగిలింది చపాతీ చేయాలి. ఇప్పుడు చూయించిన రెసిపీస్ అందరూ కూడా నార్మల్‌గా ఎవరింట్లో వాళ్ళ విధంగా చేసుకుంటారు. ఎందుకంటే ఆలుగడ్డ అనేది యూనివర్సల్ ఫుడ్ అనమాట. ఆలు వండని ఫ్యామిలీ కానీ, ఊరు కానీ ఎక్కడ ఉండదు. కాకపోతే నేను చేసే విధానం గూడా నా వ్లాగ్స్‌లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి, నేను ఎలా కుక్ చేస్తానో ఆ రెసిపీని షేర్ చేశాను. సింపుల్‌గా తినాలి అని అనుకుంటూ ఉంటారు గదా కొంతమంది. సో, అలాంటి వాళ్ళకి నావి ఎక్కువగా నచ్చుతాయి. ఎక్కువ మసాలా ఓరియెంటెడ్‌గా చెయ్యను. అండ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే చపాతీ ప్రిపేర్ చేసేస్తున్నాను. క్యారెట్ మంచిగా ఫస్ట్ వాటర్ వేయకుండా బాగా గ్రైండ్ చేయండి. సన్నగా అయిపోతది. అప్పుడు కొద్దిగా నీరు యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్‌లాగా చేసుకొని దాన్ని పిండిలో వేసేసి సరిపడినంత ఉప్పు వేసేసుకొని పిండి కలుపుకున్నారంటే ఎంత మంచిగా సాఫ్ట్‌గా ఉంటాయి చపాతీలు. అలాగే మంచి కలర్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ మీకు విటమిన్ ఏ అండ్ బీటా కెరోటిన్ 2 కూడా వస్తాయన్నమాట. నా ఛానల్ చూస్తే అసలు నేను మొదలుపెట్టిందే క్యారెట్ తోటి. క్యారెట్‌కి నేను అంత ప్రిఫరెన్స్ ఇస్తాను. ఏమో తెలీదు కానీ క్యారెట్ స్కిన్‌కి బావుంటది అని నేను చిన్నప్పుడు ఎప్పుడో చదివి అలా ఇన్‌కార్పొరేట్ చేసుకొని ప్రతి వంటలో ప్రతిరోజు ఏదో ఒక విధంగా అంటే రోజు వండినా వండకపోయినా నాకు కిచెన్‌లో మన వెజిటబుల్స్‌లో క్యారెట్ అనేదైతే ఎప్పుడూ అవైలబుల్‌గా ఉంటది. అలాగా దాన్ని పచ్చిగా తింటమో, లేకపోతే ఇలాగ చపాతీల్లోనో ఎలాగోలా వాడుతూ ఉంటాం. ఉప్మా చేసినా కూడా గ్రైండ్ చేసి వేసేస్తూ ఉంటాను. మీకు ఉప్మాకు మంచి కలర్ వస్తది. ప్లస్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతది. ఫ్లేవర్ బావుంటది క్యారెట్ వేశాక. ఇంకేముంది అలాగే మీరు ఇలాగే పిల్లలకి క్యారెట్ కానీ, ఒక్కొక్కసారి బీట్రూట్ వేస్తాను. ఒక్కొక్కసారి పాలకూర కూడా డైరెక్ట్ వేయొచ్చు కానీ, పాలకూర కొంచెం సేపు వేడి నీళ్ళల్లో ముంచి తీసి అంటే బ్లాంచింగ్ అంటారు కదా! అది చేశాక మనము గ్రైండ్ చేసుకొని వేసుకుంటే ఇంకా మంచిదంట. సో, పాలకూర అలా రకరకాలు మనము చపాతీలో వేసుకొని తింటే పిల్లలకి తెలియకుండానే మనం గూడా అదొక పెద్ద ఎక్స్‌ట్రా కర్రీలాగా అనిపించకుండా చపాతీలో మిక్స్ చేసుకొని చేసేసుకోవచ్చు. సైడ్‌కి నీళ్ళుగా ఉండే పెరుగు కాకుండా కొంచెం గడ్డగా ఉన్న పెరుగు పెట్టుకొని కాస్త ఉప్పు, కారం పైన చల్లుకున్నా గూడా సైడ్ డిష్‌గా సూపర్‌గా ఉంటది.
సో, ఇలాగ మనము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ని కొంచెం సింపుల్‌గా యూజ్ చేసుకొని, ప్రిపేర్ చేసుకొని ఐడియాగా, హ్యాపీగా ఎక్కువ స్ట్రెస్ లేకుండా పిల్లలకి మనం చేసేసి పెట్టొచ్చనమాట. ఇంకా వేడి వేడిగా బ్రేక్‌ఫాస్ట్ రెడీగుంటే ఎవరాగుతారు చెప్పండి? మంచిగా నేను కూడా పెట్టుకొని తినేస్తాను. మీకెలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే మాత్రం మీకు కింద హైప్ బటన్ ఉంటుంది. ఈ వీడియోని హైప్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. తప్పకుండా సేవ్ చేసుకొని మీకు ఎప్పుడైనా అవసరం అనుకుంటే మెసేజ్ చేయండి. రిప్లై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.